సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ అనుభవం మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పటికైనా వారి ఆలోచన ధరలో మార్పు రావాలి. సరే, మాకు కూడా మంచిదే. ప్రజలకు మరొకసారి మా విధానపరమైన నిర్ణయం చెప్పుకోవడానికి ఆస్కారం కల్పించారు. మేము గత ప్రభుత్వం లాగా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఎవరికి సంబంధం లేకుండానే జీవోలు తీయటం, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో కానీ అనుమతులు లేకుండా ఎప్పుడు కూడా మా ప్రభుత్వం చేయలేదు. వారి ప్రభుత్వంలో వారి హయంలో ఏం చేసినా దాని వెనుక ఒక మతలబు ఉండేది కనుక మా ప్రభుత్వ పాలసీలో భాగంగా ప్రభుత్వ సంక్షేమం మాకు కనబడితే వారికి కేవలం ఆ మతలబు కనబడతా ఉంది. వారి కోణం నుంచి వారి ఆలోచన మేరకు వారి దృష్టి ప్రకారం ఆ విధంగా ఆలోచన కనబడతా ఉంది. వారు చెప్పిన కొన్ని అంశాలు మొన్న ప్రభుత్వ పరంగా తీసుకున్న క్యాబినెట్లో పరంగా నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ఈరోజు మేము తీసుకొస్తా ఉన్న కొత్త పాలసీలో పారిశ్రామిక వాడలకు సంబంధించిన భూముల విషయంలో వారు మరొక దుష్ప్రచారం, సత్యదూరమైన విషయాలు ఈ రాష్ట్ర ప్రజలకి ముందర పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం భూమి 9,292 ఎకరాలు. ఆ 9,202 ఎకరాలకు సంబంధించి వారు చెప్పారు. సరే, దాంట్లో ప్లాటెడ్ ఏరియా 4,740 ఎకరాలు. స్పష్టంగా ఏ విధంగా వారు చెప్పడం అనేది సూచసాగే చెప్పిన ఇప్పుడు ఆ దొడ్లాతనము అక్కడే కనబడదు. వారి ప్రభుత్వంలోనే ఓ 3 జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోలకు సంబంధించి ఈ పారిశ్రామిక వాడలకు సంబంధించి పరిశ్రమలకు ప్రోత్సాహం చేయాలని ఒకటి లీజ్ ల్యాండ్స్ ఉంటాయి. పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలని ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ఇండస్ట్రీస్ పరంగా ఒక రేటును ఏర్పాటు చేసుకొని ఆ రేటు పరంగా పూర్తి స్థాయిలో ఉన్న ఆ భూముల పరంగా ఉన్న హక్కులను ఆ పారిశ్రామికవేత్తలకి, చిన్న మధ్య పెద్ద పారిశ్రామికవేత్తలకి ఇచ్చి దాన్ని ఫ్రీ హోల్డ్ ల్యాండ్గా గుర్తించడం జరుగుతుంది. సింపుల్ లాజిక్. 2023 వారి ప్రభుత్వ హయాంలో వారు 3 జీవోలు ఇచ్చారు. ఒకటి ఆజామాబాద్, రెండోది బాలనగర్, మూడోది